స్పర్మ్ క్వాంటిటీ అంటే ఏంటి? స్పర్మ్ క్వాలిటీ అంటే ఏంటి? రెండిటికి డిఫరెన్స్ ఏంటి మేడం? స్పర్మ్ అనేది న్యూమరికల్‌గా ఉంటుంది. అంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. లాక్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయన్నమాట. బట్ ప్రెగ్నెన్సీ అనేది రాదు. అసలెందుకు రాదు వీళ్ళకి అంటే దేర్ ఆర్ సర్టెన్ 2 మోర్ ఫ్యాక్టర్స్ వేర్ వి చెక్. ఒకటి మొటిలిటీ అంటారు. కదలికల లోపం ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. అలాగే నార్మల్ ఫార్మ్స్ తక్కువున్న ప్రెగ్నెన్సీ రాదన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. క్వాంటిటీ ఒక్కటే ఉండడం ద్వారా కన్సీవ్ అవ్వడం అనేది జరగదు. క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్‌ని కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ అనేది మనం తీసుకునే ఆహారం పైన, మనం తీసుకునే ఎక్సర్‌సైజెస్ పైన, మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ పైన అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది మెయింటైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే హెల్తీ డైట్, ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము చేయాలి. అలాంగ్ విత్ దట్ మంచి ఎక్సర్‌సైజ్ తీసుకోవడము. స్టెరాయిడ్స్ అనేది తీసుకోకూడదు ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు. టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ అట్లాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడోది వర్క్ అట్మాస్ఫియర్‌లో ఎక్కువ స్ట్రెస్ కాకుండా లెస్ స్ట్రెస్‌తో వర్క్ ఎన్విరాన్మెంట్‌ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అలాంగ్ విత్ అడిక్వేట్ మెడికేషన్స్. కొన్నిసార్లు స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ పడతాయి. అంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో డాక్టర్‌ని కన్సల్ట్ చేసినట్టయితే స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. థాంక్ యూ యూవర్స్.